పిఎస్ఎల్వి C-34 రాకెట్ విజయవంతంగా నింగిలోకి వెళ్లడంతో భారత కీర్తి ప్రతిష్టలు మరోసారి వెలుగెత్తి చాటే అవకాశం వచ్చిందని ఇస్రో షార్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 3 స్వదేశీ 17 విదేశీ ఉపగ్రహాలను అనుకున్న విధంగా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టామని షార్ అసోసియేట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ ప్రయోగంతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించామంటున్న షార్ అసోసియేట్ డైరెక్టర్ సుబ్బారెడ్డితో ముఖాముఖి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్ మరో అరుదైన ప్రయోగానికి సొంతం చేసుకుంటోంది. పిఎస్ఎల్వి C-34 రాకెట్ ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను నింగిలోనికి పంపి చరిత్ర సృష్టించింది. ఈ ప్రయోగం యొక్క ఉపయోగం ఏంటి, అసలు భవిష్యత్తులో ఈ ప్రయోగం నుంచి ఎటువంటి విజయాలు మనం సాధించబోతున్నామో మనతో పాటు షార్ అసోసియేట్ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్, పిఎస్ఎల్వి C-34 ద్వారా ఏ విధంగా విజయవంతంగా నింగిలోకి వెళ్ళింది, ఆ తర్వాత ఈ ప్రయోగం వల్ల అసలు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? ఈ పిఎస్ఎల్వి C-34 వల్ల చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఈ శాటిలైట్ కార్టోసాట్ 2 సిరీస్ శాటిలైట్ ప్రత్యేకత, శాటిలైట్ లెన్స్ చాలా యాక్యురేట్ లెన్స్. దీనివల్ల మనం 0.6 మీటర్ రెజల్యూషన్ వస్తుంది. ఇప్పటి వరకు మనకు ఉన్న శాటిలైట్స్ అన్నీ కూడా వాటి రెజల్యూషన్ మోర్ దాన్ 1 మీటర్. ఇది 0.6 మీటర్స్ ఉండే ఏరియాని ఈ శాటిలైట్ ద్వారా మనం పైన చూడగలుగుతాము. దానివల్ల మనం మ్యాపింగ్కి, ఇండియా మ్యాపింగ్కి చాలా యాక్యురేట్గా తయారు చేసుకోగలుగుతాము. ఇప్పటికే ఇటువంటి ఉపగ్రహాలని అనేకం పంపి మిగిలిన అంతర్జాతీయ స్థాయిలో అమెరికా కానీ రష్యా కానీ ముందున్నాయి. కానీ ఇప్పటికీ అన్నిటి కూడా ఇటువంటి ఒకేసారి బల్కుగా పంపే ఉపగ్రహాలను పంపడంలో అవి వెనకబడి ఉన్నాయి. కానీ మళ్ళీ మనం భారత్ మాత్రమే ఎందుకని ఈసారి ఈ విధంగా పంపడానికి గల కారణాలు? సో ముఖ్యంగా ఈ ఎన్ని శాటిలైట్స్ అనేది ముఖ్యం కాదు, దాంట్లో సపరేషన్ సిస్టమ్స్ ఎలా అమర్చాలి, ఆ హీట్ లోపల ఇన్ని శాటిలైట్స్ని ఎలా అమర్చాలి అనేది ప్రత్యేకత. దాని కొరకు మన లేఅవుట్ ప్రిపేర్ చేసి అన్ని శాటిలైట్స్ని వెయిట్ పెరగకుండా ఎలా చేయాలనేది దీని ప్రత్యేకత. అందులో మనం ఈ 20 శాటిలైట్ పంపించడానికి సఫలీకృతమయ్యాము. సార్, ఈ 20 శాటిలైట్ల వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, వాణిజ్యపరంగా మనం ఎటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉందంటారు? మన శాటిలైట్ ఎంత రిలయబుల్ అంటే, ఇంతకుముందు ఏ కంట్రీ వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మన రిలయబిలిటీ, ఈ లాంచ్ వెహికల్ రిలయబిలిటీ చూసేసి ప్రతి ఒక్కరు కూడా మన దేశం చీప్గా శాటిలైట్స్ని మనం పంపించగలుగుతాం కాబట్టి మన కంట్రీ కోసం వస్తున్నారు. ఇప్పుడు ఉన్న శాటిలైట్స్లో ఆల్మోస్ట్ 3 శాటిలైట్స్ USA శాటిలైట్స్ ఉన్నాయి. అదేవిధంగా జర్మనీ, కెనడా, ఇండోనేషియా, ఈ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళు చిన్న చిన్న శాటిలైట్స్, ఎక్స్పెరిమెంటల్ పరంగా కావాల్సిన శాటిలైట్స్ని దీనిలో మన ఈ రాకెట్ ద్వారా పంపిస్తే ఉపయోగం కలుగుతుంది. ఇందుకు కాస్ట్ వైజ్ ఇట్ ఈజ్ లెస్ కాబట్టి ఆ విధంగా ఉపయోగం, మరియు హైలీ రిలయబుల్ వెహికల్ కాబట్టి ఖచ్చితంగా ఈ శాటిలైట్ స్పేస్లోకి పోతుందని చెప్పేసి నమ్మకంతో అందరూ కూడా మన దగ్గరికి వస్తున్నారు మన శాటిలైట్ పంపించడానికి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఈ ప్రయోగం వల్ల ఎటువంటి గుర్తింపు సాధించబోతున్నాం మనం? ఈ శాటిలైట్స్ సక్సెస్ అయినందువల్ల ఇంకా కూడా వేరే దేశాలు, ప్రతి ఒక్క దేశాలు కూడా, తర్వాత యూనివర్సిటీస్, మెయిన్గా యూనివర్సిటీస్లో చాలా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యేది యూనివర్సిటీ నుంచే. అన్ని యూనివర్సిటీ కూడా చిన్న శాటిలైట్ తయారు చేసుకొని ఇప్పుడు కావాల్సింది మనం శాటిలైట్ని ఎంత చిన్నగా తయారు చేస్తాం, ఎంత ఎక్కువగా ఉపయోగం కలిగేట్టు చేసుకుంటామనే దిశలో ప్రయాణిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చిన్న శాటిలైట్ తయారు చేసి మన ఈ రాకెట్ ద్వారా పంపించేసి తర్వాత కావాల్సిన పెద్ద శాటిలైట్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే టెక్నాలజీ డెవలప్ చేయడానికి వీటన్నిటి వస్తున్నారు. ప్రతి ఒక్క దేశం కూడా మన రాకెట్ రిలయబిలిటీని చూసేసి మన దగ్గరికి బిజినెస్ పరంగా ఇండియా చాలా అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను. కార్టోసెట్ శాటిలైట్ల వల్ల ప్రయోజనం ఎటువంటి ప్రయోజనం ఉంది, దీనివల్ల ఎవరెవరికి ఉపయోగం, మిలిటరీకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం? మెయిన్గా కార్టోసాట్ 2 సిరీస్ వ్యవసాయానికి సంబంధించి ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మనం పంపిస్తున్నాము. అది మ్యాపులు తీసేసి మన ఎక్కడైతే క్రాప్స్, ఎటువంటి క్రాప్స్ చేస్తున్నారు, ఎక్కడ ఐడిల్ ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా ఫోటోలు తీసేసి మనకు పంపించినప్పుడు మనం అనాలిసిస్ చేసి ఆ ఏరియాని ఎలా యూటిలైజ్ చేసుకోవాలా, మన అగ్రికల్చర్కి ఎలా యూజ్ చేసుకోవాలని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగం ఎప్పటి నుంచి మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ఈ ప్రయోగం చేయడానికి గల సుమారు ఎంత ఖర్చు అయింది? దీనికి సంబంధించి దాదాపు 160 crores శాటిలైట్లు అన్నీ కలిపి కూడా 160 crores దాకా అవుతుంది. దాదాపు 50% ఆఫ్ ద అమౌంట్
వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద ఫారిన్ శాటిలైట్స్. తర్వాత మనం ఈ పంపించే శాటిలైట్ విత్ ఇన్ 1 month విల్ బి ఏబుల్ టు యూటిలైజ్ ద సర్వీసెస్. అంటే ఇది ఎంతకాలం మనకి దీని సేవలు వినియోగించుకునే అవకాశం ఉందంటారు? నార్మల్గా దీని లైఫ్ వచ్చేసి 10 years, కానీ యాక్చువల్గా మనం ఆర్బిట్లో పెట్టేదాన్ని బట్టేసి 2-3 years ఇంకా పొడిగించవచ్చు. మొత్తం 13-14 సంవత్సరాల వరకు యూజ్ చేసుకోవచ్చు. పిఎస్ఎల్వి C-34 రాకెట్ ద్వారా భారత కీర్తి ప్రతిష్టలు మరోసారి వెలుగెత్తే అవకాశం ఉందని, మా అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ దేశాలన్నీ కూడా మరోసారి భారత వైపు కన్నెత్తి చూసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సుబ్బారెడ్డి గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అనిల్ కుమార్తో సుబ్రహ్మణ్యం, ఈటీవీ న్యూస్, సూళ్లూరుపేట.